సరే, ఏదైనా అవసరం వస్తే మీరు స్టేషన్‌కి రావాల్సి వస్తుంది అని జేడీ, కేడీ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. "ఏయ్ ముసలి, ఎవరు వాళ్ళు? నిన్న ఆ బాబుని తీసుకొచ్చావే, వాళ్ళ గురించి వచ్చారా?" అని ఆ అమ్మాయి అడగటంతో అవునని ఆ పెద్దావిడ చెప్తుంది. ఆ ఆడ పోలీస్‌కి ఎందుకో నేను చెప్పిన మాటలు నమ్మలేదనిపిస్తోందని పెద్దావిడ చెప్పటంతో, "అయితే మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. నువ్వు తలుపులు వేసిరా, నేను ఈ లోపల మొత్తం సర్దేస్తాను" అని ఆవిడ చెప్తుంది. ఇక జేడీ, కేడీ కారు దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు. నాకెందుకో అవన్నీ కన్విన్సింగ్‌గా లేవు అని కేదార్ చెప్తుంటే, అవును, ఎక్కడో తేడా కొడుతోంది అని జేడీ చెప్తుంది. ఈవిడ ఎక్కడా దొరకలేదు కాబట్టి మనం ఈవిడ దగ్గర నుంచి ఏ నిజాలని రాబట్టలేకపోతున్నాము. కాబట్టి హాస్పిటల్‌కి వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి సెర్చ్ చేద్దామా? ఏదైనా లీడ్ దొరుకుతుందేమోనని కేడీ అంటే, లేదు, నాకెందుకో ఈ పెద్దావిడని పట్టుకుంటే అన్నీ తెలిసిపోతాయి అనిపిస్తోంది. అదిగో అక్కడ ఐరన్ చేసే ఆయన ఉన్నాడు కదా! ఆయన్ని కనుక్కుందాంరా అని జేడీ, కేడీ అతని దగ్గరికి వచ్చి, ఆ ఇంట్లో ఒక పెద్దావిడ ఉంటోందే అని కేడీ అడగటంతో, పార్వతమ్మనా? నాకెందుకు తెలీదు? నాకు ఆ పార్వతమ్మ చిన్నప్పటి నుంచి తెలుసు అని చెప్పటంతో, ఓహ్! ఆవిడకి ఒక కూతురుంది కదా! వాళ్ళ గురించి చెప్పు అని జేడీ, కేడీ అంటే, కూతురా? ఆవిడకి కూతురెక్కడిది? ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. వాడు కూడా చచ్చిపోయాడు అని ఐరన్ అతను చెప్పటంతో, కన్న కూతురు కాదు, పెంచుకున్న కూతురు. ఇందాక ఒక అమ్మాయి వచ్చింది కదా అని జేడీ, కేడీ అడుగుతూ ఉంటారు. అయ్యో! తిన్న చెయ్యి కూడా వదిలించదమ్మా! ఆవిడ కూతుర్ని పెంచటం ఏంటి? ఇందాక వచ్చింది ఝాన్సీ గురించి మాట్లాడుతున్నారా? అసలు ఆ అమ్మాయే ఆ పెద్దావిడ పార్వతమ్మని పెంచుతూ ఉంది, పోషిస్తూ ఉంది. ఆ ఝాన్సీ అప్పుడప్పుడు ఆవిడ ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటుంది. ఈ మధ్య ఆ పార్వతమ్మ ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళు కారులో కూడా వచ్చి వెళ్తున్నారు అని ఆ పెద్దాయన చెప్పటంతో, నిన్న రాత్రి ఎవరైనా వచ్చారా అని కేడీ అంటాడు. ఆ! నిన్న రాత్ర వచ్చారు. ఎవరో ఒక బాబు ఏడుపు సౌండ్ వినిపిస్తూ ఉంటే నేను చూడటానికి వెళ్ళాను. ఈ లోపలే పార్వతమ్మ నన్ను తింటి పంపించేసింది. ఆ కారులో ఒక గుండాయన దిగాడు. కాసేపటికి ఆ బాబు ఏడుపు సౌండ్ కూడా వినిపించలేదు అని అతను చెప్తాడు. అయితే దేవాని మాధురి బిడ్డని ఎత్తుకొచ్చి ఉంటాడు. ఇదంతా మీననే చేస్తున్నాడు అని జేడీ చెప్పటంతో, పుట్టిన బిడ్డపై కూడా ఇంత కక్ష పెంచుకున్నాడా? ఎవరిని వదిలిపెట్టడా ఆ మీనన్ అని కేడీ అంటాడు. మనం వెంటనే ఆ బామ్మని పట్టుకోవాలి. ఆ బామ్మని పట్టుకుంటేనే మాధురి బిడ్డ మనకు దొరుకుతాడు. లేకపోతే ఎప్పటికీ దొరకడు. పద పట్టుకుందాం అని జేడీ, కేడీ పరుగులు పెట్టి డోర్ దగ్గరికి వచ్చి కొడుతూ ఉంటే, అదిగో ఆ ఆడ పోలీస్ నమ్మలేదని చెప్పానా? మళ్ళీ వాళ్ళే వచ్చినట్లు ఉన్నారు అని బ్యాగులు పట్టుకున్న పార్వతమ్మ, ఝాన్సీ ఇద్దరు లోపల కంగారు పడుతూ ఉంటారు. సరే, మనం వెనక సైడ్ నుండి పారిపోదాం అని బ్యాక్ డోర్ గుండా బయటికి వచ్చేసి ఆటో ఎక్కి పారిపోతూ ఉంటారు. కేడీ తలుపు పగలగొట్టు అని జేడీ చెప్తుంది. ఇద్దరు లోపలికి వచ్చి చూడగా వాళ్ళు పారిపోతూ ఆటో ఎక్కడంతో, కేడీ కార్ తీసుకురా అని జేడీ, కేడీ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. అదిగో ఆ ఆడ పోలీస్ మనల్ని కారులో వెంట పడుతోంది. అసలు వదిలేలా లేదే, ఎలా అని ఝాన్సీ, పార్వతమ్మ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. అంతా నీ వల్లే అని ఝాన్సీ అంటే, ఇన్ని రోజులు డబ్బులు బాగానే తీసుకున్నావు కదా! ఏదో పొరపాటున ఇలా జరిగింది. అంత మాత్రానికే నన్ను అంటున్నావా? అయినా ఇప్పుడు పోలీసులకి దొరకని వాళ్ళ దగ్గర మనం చేతులు కలిపి వ్యాపారం చేస్తున్నాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళే వరకే. వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే చూసుకుంటారు అని పార్వతమ్మ చెప్తుంది. ఝాన్సీ, పార్వతమ్మ ఇద్దరూ పారిపోయి దేవ దగ్గరికి వస్తారు. ఏంటి, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని దేవ అరుస్తూ ఉంటే, మమ్మల్ని పోలీసులు వెంటపడ్డారు, తప్పించుకొని పారిపోయి ఇక్కడికి వచ్చామని చెప్పటంతో, ఏంటి పోలీసులా? రేయ్, మీరు ఈ బాబుని ఎత్తుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండ్రా, ఆ పోలీసులకి అసలు దొరకకూడదు అని దేవా చెప్పటంతో, అప్పుడే ఇద్దరు రౌడీలు మాధురి బిడ్డని ఎత్తుకొని బయటికి వచ్చి చూడగా అక్కడ జేడీ, కేడీ ఇద్దరు స్టైల్‌గా కారు దగ్గర కూర్చొని ఉంటారు. వాళ్ళని చూసేసి, "అన్నా అన్నా, జేడీ వచ్చిందన్నా" అని చెప్పటంతో, ఏంటి మిమ్మల్ని వెంటపడిన పోలీసులు జేడీ, కేడీనా అని దేవా టెన్షన్ పడుతూ అడగటంతో, ఏమో ఎవరో నాకైతే తెలీదు, వాళ్ళే ఉన్నట్లున్నారని పార్వతమ్మ చెప్తుంది. రేయ్, మీరు వెనుక వైపు నుంచి పారిపోండ్రా అని దేవా చెప్తాడు. వెనుక వైపు నుండి పారిపోతూ ఉంటే అక్కడ కూడా జేడీ ఎదురు వస్తుంది. ఇక మళ్ళీ జేడీని చూసి వాళ్ళిద్దరూ పరుగులు పెట్టి లోపలికి వస్తారు. అన్న, ఇక్కడ కూడా జేడీ అడ్డు వచ్చిందన్న అని చెప్పటంతో, రేయ్, ముందు వైపు ఉండి వెనుక వైపు ఎలా ఉంటుందిరా, ఏం మాట్లాడుతున్నావురా అని దేవా అంటే, రేయ్ దేవాగా, మర్యాదగా బిడ్డని మాకిచ్చేస్తే నిన్ను ప్రాణాలతో జైలుకి తీసుకువెళ్తాను, లేకపోతే చంపి ఇక్కడే పాతరేస్తాన్రా అని జేడీ మాటలు విని, ఆ, ఇచ్చేస్తాను మరి అని దేవా అంటాడు. అప్పుడే కేడీ కూడా అక్కడికి వచ్చి, రేయ్, కౌశికి గారి కుటుంబం మీద పగతో ఇలా బాబుని కిడ్నాప్ చేసి తీసుకువచ్చారనుకున్నాను, కానీ
సిటీలో చాలా ఇలా బాబు మిస్సింగ్ కేసులు వచ్చాయి. వీటికన్నింటికి కారణం మీరే దందా చేస్తున్నారని మాకు ఇప్పుడు అర్థమైంది. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అని కేడి అంటే, దొరికేస్తాం మరి అని రేయ్ వీళ్ళని చూసుకోనరా అని దేవ బాబుని ఎత్తుకొని పరుగులు పెట్టి పారిపోతుంటే కేడి వీళ్ళని నువ్వు చూసుకో, ఆ దేవ సంగతి నేను చూసుకుంటాను అని జేడి దేవాని వెంట పడుతుంది. జేడి వెంట పడుతూ ఉండటంతో ఇక దేవ కొంచెం తలపడతాడు. అయినా కూడా జేడి వదలకపోయేసరికి బాబుని అక్కడ పెట్టి కారు ఎక్కి పారిపోతాడు. ఇక జేడి బాబుని చేతిలోకి తీసుకొని బాబు చేతికి ఉన్న పుట్టుమచ్చను చూసి, ఓ ఈ బిడ్డే మాధురి బిడ్డ, అత్తయ్య వచ్చేసింది కదా, ఇక ఏడవకు నాన్న అని ఎత్తుకొని కేడి దగ్గరికి వస్తుంది. ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ దందా చేస్తున్నావు, నువ్వు పెద్దావిడ అని కూడా చూడ్ను, నేను ఏం చేస్తానో తెలుసు కదా అని జేడీకేడి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. 2 ఏండ్ల నుంచి చేస్తున్నాను మేడం, మీనన్ కిడ్నాప్ చేయమని చెప్పిన బిడ్డల్ని నేను తీసుకువెళ్ళి మీనన్ చేతికి ఇస్తాను. వాళ్ళ జాతకాలను బట్టి వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. అయినా కూడా మేము కిడ్నాప్ చేయాల్సింది ఈ బాబుని కాదు మేడం, నేను తీసుకురావాల్సిన బాబు పొడిట్లోనే చనిపోయాడు. నేను డబ్బుల కోసం ఈ బాబుని తీసుకొచ్చాను అని అప్పుడు జరిగిన సంఘటన ఆవిడ వివరిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చేసి ఏదో ఒక బాబుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని హాస్పిటల్లో పార్వతమ్మ కూర్చొని ఉంటుంది. అప్పుడే మాధురి బిడ్డని ఎత్తుకొని వెయిట్ వేస్తూ ఉంటే ఆవిడకి ఫోన్ వస్తుంది. నర్సు ఫోన్ మాట్లాడుతూ ఉంటే పార్వతమ్మ బిడ్డని ఎత్తుకొని వచ్చేసి ఉంటుంది. ఇది మేడం జరిగిందని ఆవిడ చెప్తుంది. అక్కడ బాబు పుట్టాడు, తీసుకురమ్మని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అని జేడీకేడి అడుగుతూ ఉంటే, లేదు మేడం, ఏదో మేమే చేశాము అంతే, మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్తారు. ముందు వీళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళండి అని పోలీసులు రావటంతో వాళ్ళిద్దరిని స్టేషన్కి పంపించేస్తారు. ఖచ్చితంగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరో ఇస్తున్నారు, లేకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది, లేదంటే హాస్పిటల్లో కూడా ఎవరో ఉండి ఉండొచ్చు. అసలు దీని వెనుక ఉండి ఎవరు ఇదంతా నడిపిస్తున్నారో మనం తెలుసుకోవాలి కేడి అని జేడీ చెప్తుంది. అయితే హాస్పిటల్కి వెళ్ళి వెంటనే తెలుసుకుందాం అని కేడి అంటాడు. సరే బాబుని మనం ఇంట్లో అప్పచెప్పి వెళ్దాము అని జేడీకేడి అనుకుంటూ, ఏ నాన్న నీ వల్లే కదా ఇంత పెద్ద స్కామ్ జరిగింది, హాస్పిటల్లో ఉన్న ఆ బ్లాక్ షీప్ ఎవరో మేము కనిపెడతాము, నీ వల్లే ఇదంతా జరిగింది అని మాట్లాడుతూ ఉంటే బాబు నవ్వుతూ ఉంటాడు. బాబుని తీసుకొని హాస్పిటల్కి వచ్చి జరిగిన విషయం మొత్తం కూడా జేడీ చెప్తుంది. అసలు ఇదంతా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని జేడీ నిలదీస్తూ ఉంటే, మేడం మాకేం తెలియదు మేడం, మేమేం చేయలేదు మేడం అని ఆ డాక్టర్ ఇంకా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. చూడు పార్వతమ్మ నాకు జరిగిన విషయం మొత్తం చెప్పింది, మీరు ఇదంతా చేస్తున్నారు కదా అని జేడీ చెప్పడంతో, లేదు మేడం నాకు ఏ పాపం తెలియదు మేడం, నేను నిజం చెప్పేస్తానని డాక్టర్ జరిగిన విషయం చెప్తూ ఉంటే చూపిస్తూ ఉంటారు. వెయిట్ వేయటానికని నర్సు బాబుని తీసుకురావటంతో అప్పుడు పార్వతమ్మ ఎత్తుకు వెళ్ళి ఉంటుంది. అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి, ఏంటి బాబు కనిపించట్లేదా, శ్రావణి నువ్వు ఎంత పెద్ద పొరపాటు చేశావో తెలుసా, ఇక్కడ కనపడంది కౌశికి గారి బిడ్డ, ఛానల్లో న్యూస్ వస్తుంది, నా జాబ్ కూడా పోతుంది, లైసెన్స్ కూడా పోతుంది, ఒక పని చెయ్యి, ఆ వార్డులో ఒక ఆవిడ డెలివరీ అయ్యింది కదా, ఆవిడ ఇంకా స్పృహలోకి రాలేదు, ఆ బిడ్డను తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసేయి, వాళ్ళకేమో పురిట్లో బిడ్డ చచ్చిపోయిందని చెప్దామని అలా ప్లాన్ చేసి బిడ్డని మార్చేసి ఉంటారు. ఇది మేడం జరిగింది అని జేడీకి డాక్టర్ నిజం చెప్పడంతో, మీరు ఏదేమైనా చేసింది పెద్ద క్రైమ్, మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు అని, ఇదిగోండి ఇవన్నీ అరెస్ట్ చేయండి అని పోలీసులు రావటంతో జేడీ చెప్తూ ఉంటుంది. మీరేదైనా తేల్చుకోవాల్సింది ఉంటే కోర్టులో చూసుకోండి, అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాను అని ఇన్స్పెక్టర్ డాక్టర్కి చెప్తూ ఉంటే, ఆగండి ఆగండి, మీరు ఇంకొకరిని కూడా అరెస్ట్ చేయాలి అని జేడీ అక్కడ ఉన్న నర్సుల వైపు చూస్తూ ఉంటుంది.